సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. మానవుడు తన జీవిత ప్రస్థానంలో నేర్చుకోవలసినటువంటి ఆధ్యాత్మిక సత్యాలను, భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతల యొక్క ప్రాముఖ్యాన్ని, అంతరార్థాల్ని వివరిస్తూ స్వామి వివిధ రూపాలలో తమ ప్రబోధలను మానవాళికి ప్రసాదించారు. ఉపన్యాసాలు, పద్యాలు, చిన్న కథలు, రచనలు, ఇలా ఎన్నెన్నో. స్వామి సనాతన సారథి మాసపత్రికకు స్వయంగా తమ దివ్య హస్తాలతో ఎంతో శ్రమల కూర్చి 15 వాహినులు రాశారు. ఆ వాహినుల పరంపరలో సాయిరాముడు సాక్షాత్తు శ్రీరామ కథను, దానిలో నిగూఢమైన రహస్యాలను తెలియపరుస్తూ రామకథా రసవాహినిని 2 భాగాలుగా ప్రసాదించారు. ఇప్పుడు మీకు సాయినాథుడు రచించిన రామకథా రసవాహినిని పుస్తక పఠన రూపంలో అందిస్తున్నాం. రామకథను హాయిగా వినండి. సాయిరాముడి లీలా వైభవాన్ని మనసారా ఆస్వాదించండి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయం రత్నదీపం ఆజానుబాహం అరవింద దళాయతాతం రామం నిశాచర వినాశకరం నమామి. రామకథను వినరయ్యా, రామకథను వినరయ్యా, ఇహ పర సుఖములనొసగే సీతా రామకథను వినరయ్యా. స్వామి, దశరథుని రక్తమునకు పిల్లలు కలుగకుండునట్లు వరముననుగ్రహింపుము అని ప్రార్థించెను. అంత బ్రహ్మ సరి ఇచ్చితినని తెలిపి అచటనేయుండిన రావణుడు మరేమైనను కోరవచ్చునని తలంచి మరుక్షణమే అంతర్ధానమయ్యెను. రావణుడు నిర్భయుడై తన శక్తి సామర్థ్యములను స్మరించుచు గర్వించుచుండా మరొక తలపు వాణిలో మెరసెను. దశరథుడు ఇప్పుడు యుక్త వయస్కుడు. అతనికి వివాహమే కాకుండునట్లు తగిన ప్రయత్నము జరిపినా మరింత మంచిదగునని భావించి తన రాక్షస శక్తితో తేరిపార చూచి బహుశా కోసల దేశపు రాజు పుత్రికను ఇతనికిచ్చి వివాహము జరపవచ్చును కనుక ఆ పుత్రికనే లేకుండా చేయవలనని వినాశకాలే విపరీత బుద్ధి పుట్టి కోసల దేశమునకు మారువేషముతో వెళ్లి ఆ రాజకుమార్తెయగు కౌసల్యను దొంగిలించి ఆ బాలికను ఒక పెట్టెలో పెట్టి సముద్రములో పారవేసెను. దైవాజ్ఞ లేక ఏమీయూ జరుగదను విషయము రావణుడు తెలిసికొనలేకపోయెను. ఆ వదలిన పెట్టెను బ్రహ్మ తన సంకల్పముచే ఒక గట్టునకు వచ్చి చేరునట్లు చేసెను. ఆ గట్టు మంచి విహారస్థానమైనది. 2వ దినము దశరథుని ప్రధానమంత్రి అయిన సుమంతుడు ఆ వనము గట్టునకు వచ్చి
రాజ్యతంత్రములను ఆలోచించుచుండా అక్కడ ఒక అందమైన పెట్టె కంటికగుపించెను. అంత చెంతకు వెళ్లి తెరచి చూడ అందులో ఒక ఆడబిడ్డ అందమైన కన్నులతో దైవీ తేజస్సుతో మెరయుచుండెను. సుమంతుడు జాలి హృదయుడై తీయని మాటలతో, అమ్మా, నీవెవరు? ఈ పెట్టెలో నుండుటకు గల కారణమేమి అని ప్రశ్నించగా, అయ్యా, నేను కోసల దేశపు రాజపుత్రికను. నా పేరు కౌసల్య. నేను ఈ పెట్టెలో ఎందుకున్నానో, ఎవరు పెట్టిరో నాకేమీ తెలియదు. నేను ఉద్యానవనములో మా చెలికత్తెలతో ఆడుకొనుచుంటిని. తదుపరి ఏమి జరిగినదో తెలియదు అనిన సరళమైన సున్నితమైన ఆ రాజకుమార్తె మాటలు అతని మనసును కదలించెను. తల్లి, ఇట్టి కిరాత బుద్ధి రాక్షసులకు తప్ప మానవ మాత్రులకు సాధ్యము కాదు. నేను నిన్ను తీసుకుని పోయి మీ తండ్రి గారికప్పగింతును. రమ్ము నా వెంట అని సుమంతుడు రథమందుంచుకొని కోసల దేశమునకు తీసుకుని పోయి రాజునకు అప్పచెప్పి జరిగిన వృత్తాంతమును తెలిపెను. అంత కోసల దేశపు రాజు సుమంతుని అనేక విధముల ప్రశ్నించెను. అతడు దశరథ మహారాజునకు మంత్రి అనియు, దశరథునకు ఇంకనూ వివాహము కాలేదనియూ తెలుసుకొని సంతసించి, మంత్రి, మీ రక్షణచే లభించిన ఈ కన్యను మీ రాజునకే ఇచ్చి వివాహము చేయ తలంచితిని. నీవు సత్వరమే వెళ్లి మా అంగీకారమును రాజున కిరిగింపుమని పసుపు కుంకుమలతో తమ పురోహితుని వెంటబెట్టి సుమంతుని తగిన రీతిగా గౌరవించి పంపెను. సుమంతుడు వెళ్లి జరిగిన వృత్తాంతమును దశరథున కెరిగించెను. దశరథుడు కూడాను ఇందులకు సమ్మతించినటులా తాను కూడాను కొన్ని కానుకలనిచ్చి తమ పురోహితుని వెంటబెట్టి కోసల దేశమున కంపెను. ముహూర్తము నిర్ణయించిరి. దశరథుడు చతురంగ బల సమేతుడై మంగళవాద్యముల ధ్వనులు మిన్నుముట్ట అత్యంత వైభవముగా కోసల దేశమునకు తరలిపోయిరి. కౌసల్య దశరథుల వివాహము అతి సుందరముగా వైభవముగా జరిగెను. అంతా కోసల దేశపు రాజు సుమంతుని చేరపిలిచి, ఈ మంగళ కార్యమునకు నీవే కర్తవు. దైవము సృష్టికర్త అయినప్పటికీ ప్రాకృత లోకమున నా కుమార్తెను కాపాడి ఈ కార్యమును జరుగునట్లు చేసినది నీవే. కనుక నీకు నేనేమి కృతజ్ఞతావందనములర్పింతును? నా మాట విందువేని నేనే ఆ మంగళ కార్యమును కూడా అత్యంత వైభవముగా జరిపింతునని తెలిపెను. అందుకు దశరథుడు సుమంతుడు అంగీకరించగనే గర్గకుల సంభూతుడైన వీరదాసుని కుమార్తెను సుమంతునికిచ్చి వివాహము జరిపెను. రాజు మంత్రుల వివాహములు ఒక విచిత్రమైన చరిత్రగా పురమంతయు ప్రాకెను. పురమే కాదు, దేశమంతయు తెలిసి ఆశ్చర్య ఆనందములనొందిరి. వివిధ వేడుకలతో 3 దినములు కోసలపురమున రాత్రి పగలను భేదమే తెలియక వివాహ కార్యక్రమములు జరిగెను. 4వ దినమున దశరథుడు తన రాణి అయిన కౌసల్యతోనూ పరివారముతోనూ, సుమంతుడు తన ధర్మపత్నితోనూ పరివారముతోనూ బయలుదేరి వీధులందు అనేక నృత్యగాన వైభవములు జరుపుచుండా అయోధ్యా నగరమున ప్రవేశించిరి. అయోధ్యావాసులు తమ మహారాజునకును మంత్రిగారికిని వివాహము జరిగిన ఆనందమును పట్టలేక మైమరచి జేజేలు సలుపుచు మహారాణి గారిని చూచుటకు వీధులలో స్త్రీ పురుషులు బారులు తీరి సుగంధ పరిమళములతో పన్నీరు చల్లుచు మంగళహారతులెత్తిరి. రాజు పురమున ప్రవేశించి తన కార్యక్రమములు తాను యథావిధిగా ఆచరించుచు రాణితో కూడి అప్పుడప్పుడు వనవిహారము సలుపుచు ఈ రీతిగా కాలము గడుపుచుండెను. దినములు, నెలలు, సంవత్సరములు గడచినవి. రాజునకు కొంత నిరాశ ప్రారంభమాయెను. పుత్రులు లేరను కొరత పీడింపదొడగెను. పండితుల సలహాలను, మంత్రుల అభీష్టములను పట్టపురాణి అయిన కౌసల్యాదేవి సంతృప్తిని పురస్కరించుకొని సుమిత్రను వివాహమాడెను. ఆమె
పేరుకు తగిన గుణవతి. కౌసల్య సుమిత్రలు తల్లి బిడ్డల కంటే అధిక ప్రేమలతో ఒకరినొకరు అనుసరించి సహన త్యాగ కరుణలతో మెలగుచుండిరి. ఎంత కాలమైనను రాణులిరువురికి ఎట్టి శుభసూచనలు కనిపించకుండుటచే ఇక తమకు పుత్రులు పుట్టరను నిరాశచే వారిరువురి సలహాననుసరించి దశరథుడు కాశ్మీర దేశపు కేకయరాజు కూతురు కైక అను సౌందర్యరాశిని పెండ్లాడెను. ఈ కైకను పెండ్లాడుటకు పూర్వము కేకయరాజు కొన్ని నిబంధనలను పెట్టెను. ఒకటి, తన కుమార్తెయగు కైకకు పుట్టిన పుత్రునకే రాజ్యాధికారము ఇవ్వవలననియు, అట్లు ఒప్పని పక్షమున తన కుమార్తెను దశరథునకు ఇచ్చుటకు వీలు కాదనియు గర్గునితో కబురంపగా కైకేయి యొక్క రూపురేఖలను విచిత్రముగా వినియుండుట చేతను ఇట్టి ఇల్లాలు తనకు దక్కవలననియు నిండు హృదయముతో ఉవ్విల్లూరుచున్న దశరథుని మనోభావాలను కౌసల్య సుమిత్రలు గమనించి, పతి ఆనందము కంటే మాకు వేరేమి కావలెను, అతని అభీష్టమును తీర్చుటే మా విధి అనియును, అయోధ్య చక్రవర్తులకు ధర్మ విరుద్ధమైన పుత్రులు పుట్టరనియును, ఈనాడు దశరథుడు మాటిచ్చినను కైకకు పుట్టునట్టి పుత్రుడు మహాధర్మపరుడగుననియు తలంచి ఇరువురు చేతులు జోడించి రాజును ప్రార్థించిరి. స్వామి, మీ సుఖ సంతోషముల కంటే మాకు వేరు ఆనందమేమున్నది? కేకయరాజు కోరినటులనే మీరు అంగీకరించి కైకను వివాహమాడి రఘువంశమును నిలబెట్టుడు. ఇందుకు మీరేమాత్రమును యోచించనక్కరలేదు అని వారు ఉత్సాహమును చూపి మరింత ప్రోత్సహించుట చేత కేకయరాజు పెట్టిన హద్దులను తప్పక ఒప్పుకొందుననియు, వివాహమునకు తరలి వచ్చుచున్నామనియును కట్నములతో పురోహితులను గర్గుని వెంట పంప కేకయరాజు అత్యంత ఆనందముతో వివాహమునకు తగిన ఏర్పాట్లు అతి వైభవముగా గావించెను. ఇరువురు రాణులతో దశరథుడు పరివారముతో కేకయరాజు రాజ్యము చేరి కైకను వివాహమాడి మూవురు రాణులతో చుక్కల నడుమ చంద్రుని వలె అయోధ్య నగరమున ప్రకాశించుచుండెను. దశరథుడు మూవురు రాణులను సమానమైన ప్రేమతో చూచుకొనుచుండెను. రాణులు కూడను ఎట్టి భేదములు లేక భయభక్తులతో ధర్మ కర్మలతో పతియే దైవమను భావముతో పతి ఇష్టములకు అడ్డు చెప్పక అతని ఆనందమునకు అంతరాయము కలిగించక దేహములు వేరైనను ప్రాణములు ఒక్కటా అన్నట్లు మూవురు అన్యోన్యముగా మెలగుచుండిరి. మూడు, శ్రీరామ జననము. కాలము గడచిన కొలది రాజునకు రాణులకు యువావస్థ దాటదొడిగెను. వృద్ధాప్యము ప్రారంభమాయెను. కాని పుత్రప్రాప్తి సూచనలేవియును కనిపించకుండుటచే సర్వ సౌఖ్య సదుపాయములతో అంతఃపురము కలకలలాడుచున్నను రాజు రాణుల హృదయములందు అశాంతి విచారము తాండవమాడుచుండెను. ఒకనాటి సాయంకాలము రాజు రాణులు నలుగురును ఒక చోట చేరి అయోధ్య భవిష్యత్తు పరిపాలకుడెవ్వడా అని పరిపరి విధములా ఎవరికి తోచినటులా వారు యోచించుచు కడకు దేనిని నిర్ణయించుకొనలేక నిరాశా హృదయులై రేపటి తెల్లవారి కులగురువైన వశిష్ఠుల వారిని రప్పించి కర్తవ్యమును విచారించుట మంచిదని దృఢము చేసుకొని ఎవరి వసతులకు వారు భారమైన హృదయములతో బయలుదేరిరి. మరుదినము తెల్లవారగనే మంత్రులను పండితులను రప్పించి కులగురువగు వశిష్ఠుల వారిని పిలిపించి ఈ సప్తద్వీపయుతమగు వసుంధరను పాలించు భవిష్యత్తు రాజెవ్వరా అను అంశముపై చర్చను ప్రారంభించి మహారాజు నిరాశా మనస్కుడై గురువుల వారిని అనేక రీతుల ప్రార్థించి ఇందుకు తగిన సలహాను ఆశీర్వాదమును అందించుమని కోరెను. అంత వశిష్ఠుల వారు దీర్ఘాలోచన సలిపి కన్నులు తెరచి, రాజా,
మీరింత విచారించనక్కరలేదు. అయోధ్యకు పతి వియోగము సంప్రాప్తించదు, నిరంతరం మంగళమునే అందుకొనును. ఈ వసుంధరను నిత్య కళ్యాణము, పచ్చని తోరణములతో, కళకళ కిలకిల ధ్వనులతో ధర్మరక్షణ సాగించగలదు. వేరు రాజకుమారుని ఈ రాజ్యాధిపతిగా చేయ నేనంగీకరించను. దైవ కటాక్షము అపారము. మీ ధర్మవ్రతమే మిమ్ములను పుత్రానందమున ముంచి తేల్చును. ఇక ఆలస్యము చేయక విభాండక మహాముని కొడుకగు ఋష్యశృంగుని పిలిపించి అతని చేత తగిన ఏర్పాట్లు గావించి పవిత్రమగు పుత్రకామేష్టి యాగమును గావింపుడు. తప్పక మీ మనోరథమేడేరును అని నిస్సంశయముతో పలికిన పదములను తెరలో నుండి వింటూ ఉన్న రాణుల హృదయములు ఆనందముతో నిండెను. నూతన ఆశాసుమములు మొగ్గలు వేయ రాణులు దైవమును ప్రార్థించి లోనికి వెళ్ళిరి. మహారాజు విభాండక మహాముని కుమారుడగు ఋష్యశృంగుని పిలిపించుటకు తగిన వారెవ్వరా అని విచారించి తన బాల్య స్నేహితుడు అంగదేశపు రాజగు రోమపాదుని పిలిపించి అతనితో తగిన ఏర్పాట్లు గావించెను. సరయూ నది తీరమున యజ్ఞమునర్చుటకు తగు అందమైన వేదికలు నిర్మించిరి. అయోధ్య ఎక్కడ చూచినను తోరణములతో కళకళలాడదొడగెను. అనుకొన్నట్లు ఋష్యశృంగ మహాముని శాంతా సమేతుడై అయోధ్యలో కాలు పెట్టెను. రాజు వారిని సింహద్వారమున పాదములు కడిగి ఆ జలమును శిరమున ప్రోక్షించుకొని లోనికి తోడ్కొనిపోయి ఉన్నతాసనమున ఆసీనుని గావించి వశిష్ఠుల వారికి నమస్కరించి తన ప్రార్థనగా యజ్ఞ విధానమును ఎట్లు గావించవలెనో ఋష్యశృంగుని అడుగగోరెను. అంత మంత్రులు, పండితులు, మహారాజు వారి వారి ఆసనములపై కూర్చొనుటకు ఋష్యశృంగుల వారు ఆజ్ఞాపించి యజ్ఞ విధానములు ఒక్కొక్కటి విపులంగా తెలుపుచుండా ప్రధాన పండితుడు దానిని వ్రాసుకొనుచుండెను. ఎవరెవరు ఏ ఏ స్థానములందు కూర్చునవలెనో వాటిని కూడాను స్పష్టముగా తెలిపి రేపటి తెల్లవారి 7 గంటలకే యజ్ఞము ప్రారంభించవలెనని నిర్ణయించెను. ఈ వార్త పురమున క్షణములో ప్రాకెను. తెల్లవారి వీధులు పచ్చని తోరణములతో జన సమూహములతో క్రిక్కిరిసిపోయెను. సరయూ తీరము జనమయమాయెను. రాణులతో కూడి మహారాజు స్వస్తివాచనములు మిన్నుముట్ట, జయ జయ ధ్వనులు, మంగళ వాద్యములు, శుభసూచనలు సలుప ఋష్యశృంగుడు శాంతా సమేతుడై యజ్ఞశాల చేరిరి. ఋష్యశృంగుడు బ్రహ్మగా ప్రమాణము స్వీకరించి ఋత్విక్కులను వారి వారి అర్హతలననుసరించి ఆయా స్థానముల ఆయా పారాయణములు గావింప నియమించెను. అగ్నిహోత్రముల నాహుతులు ఋష్యశృంగుడు వేల్చెను. అతి నిష్ఠతో నిండు భక్తి శ్రద్ధలతో గావించుతున్న ఈ అగ్నిహోత్రము నుండి అందరూ చూచుచుండ మహా తేజోవంతుడై చూపరులకు మించువలే కన్నులు మిరుమిట్లు గొలుప ఒక మహాపురుషుడొక పాత్రను హస్తములందుంచుకొని ప్రత్యక్షమాయెను. ప్రజలు, ఋత్విక్కులు ఆనంద ఆశ్చర్య భయ ఆందోళనలతో దిగ్భ్రాంతులై ఎక్కడి వారక్కడ స్తంభించిపోయిరి. రాజు రాణులు భక్తి శ్రద్ధలతో ఆ మహాపురుషుని వైపు చూచుచూ ఆనంద బాష్పములు రాల్చుచూ చేతులు జోడించుకొని ప్రార్థించుచుండిరి. ఋష్యశృంగుడు దృష్టిని చలించనీక నిష్ఠను వీడక అగ్నిహోత్రములో నాహుతులు వ్రేల్చుచుండెను. ఇంతలో ఒక ప్రళయ శబ్దము వలె అంతరిక్షము నుండి పలుకులు వినిపించెను. ఋష్యశృంగుడు ఆహుతులను ఆపి విషయమేమిటాయని విన ప్రారంభించగా, మహారాజా, నీవీ పాత్రనందుకొని ఇందులోని పాయసమును యథోచితముగా 3 రాణులకు విభజింపుము అని దశరథుని చేతికి ఆ పాయసపు పాత్రనిచ్చి అగ్నిహోత్రము నుండి ఉద్భవించిన మహాపురుషుడు అంతర్ధానమాయెను. ఈ మహాద్భుతమును చూచిన ప్రజలు, ఋషులు, పండితులు, రాజులు మహదానందమునొంది పూర్ణాహుతి గావించి పాత్రను హస్తమందుంచుకొని
ఊరేగింపుతో రాజభవనమును చేరిరి. రాణులు గురువాజ్ఞను అనుసరించి అభ్యంగ స్నానములాచరించి అతి నిష్ఠతో పూజాగృహమును ప్రవేశించిరి. అచట వశిష్ఠుల వారు పూజాది కార్యములు పూర్తి చేసి అగ్నిదేవుడొసగిన బంగారు పాత్రయందలి పాయసమును బంగారు గిన్నెలలో పోసి సిద్ధముగాయుండెను. ఇంతలో మహారాజును పిలిచి, రాజా, ఈ గిన్నెలను మీ పత్నులకందించుము. మొదలు కౌసల్యకు, తదుపరి సుమిత్రకు, ఆ తరువాత కైకకు అందించుమని ఆజ్ఞ చేసిరి. అదే రీతిగా రాజు గావించెను. రాణులు ముగ్గురు ఆ గిన్నెలనందుకొని వశిష్ఠుల వారు ఈ పాయసమును ఇప్పుడే భుజింపకూడదనియు ఋష్యశృంగుల వారు వచ్చి ఆశీర్వదింతురనియు హెచ్చరించెను. అంత వారు లోనికి వెళ్లి తలలకు పొగవేయుటకు దాసీలు సిద్ధముగా వేచియుండుట చేత కౌసల్య, కైక పాయసపు గిన్నెలను పూజాగృహములందు భద్రపరిచి తలలార్పుకొనుచుండిరి. సుమిత్ర మేడ పైభాగమునకు వెళ్లి గిన్నె ఒక చోటున ఉంచి వెంట్రుకలు ఆర్పుకొనుచు పట్టపురాణియగు కౌసల్యకు పుట్టిన కుమారునకు పట్టము కట్టుట రాజనీతి. అట్లు లేకున్నా వివాహమునకు పూర్వము ఇచ్చిన మాటననుసరించి కైకకు పుట్టబోవు కుమారునికి రాజ్యాధికారమందించుట మరొక ధర్మము. ఈ రెండింటియందు కొంత బాధ్యత కలదు కనుక ఇవి తప్పక జరుగును. ఇక నాకు కుమారుడు పుట్టుట చేత కలుగు ప్రయోజనమేమిటి? వీరిరువురికి వంశోద్ధారము జరిగిన అంతియే చాలును. ఏ బాధ్యతలకు అర్హుడు కాని కుమారుడు నాకు పుట్టుట కంటెను పుట్టకుండుటే మేలని తలంచుచు ఆలోచించుచు కడకు దైవేచ్ఛ కానున్నది కాక మానదు. గురువాజ్ఞ, రాజాజ్ఞ అని లోనికి వెళ్ళవలెనని అనుకొనుచుండగనే ఎక్కడి నుండి వచ్చెనో ఒక గరుడు వచ్చి ఆ బంగారు గిన్నెను తన్నుకొనిపోయెను. జరిగిన ఈ అజాగ్రత్తకు చాలా విచారించి ఇక చేయునది లేక ఈ విషయము రాజునకు తెలిపిన రాజేమి బాధపడును, ఇది నా అశ్రద్ధ యొక్క కారణమని తలంచి సరాసరి అక్క దగ్గరకు వెళ్లి జరిగినది జరిగినట్లు కౌసల్యతో తెలిపెను. ఇంతలో కైక కురులార్చుకొని బంగారు గిన్నె తీసుకొని కౌసల్య గృహమునకు వచ్చెను. మూవురు చేరి విషయము తెలిసికొని ఒకే ప్రేమతో అక్క చెల్లెండ్ర వలె మెలుగుచుండుట చేత రాజుకు కష్టము కలుగక సుమిత్రను నిరాశకు గురి కానివ్వకుండుటకై మరొక గిన్నెను తెప్పించి కౌసల్య పాయసమునందు కొంత భాగమును కైక పాయసమునందు కొంత భాగమును ఆ గిన్నెలో వేసి సుమిత్ర కందించిరి. మువ్వురు పూజాగృహమున పీఠములపై కూర్చొని బయట పండితులు ఆశీర్వచనములు మంత్రరూపముతో అందించుచుండా ఋష్యశృంగముని ఆశీర్వదించా ముగ్గురు రాణులు పాయసమును భుజించి తీర్థములు స్వీకరించి పూజాపీఠమునకు నమస్కరించి ఋష్యశృంగమునికి నమస్కరించి వారి వారి నివాసములకు వెళ్ళిరి. కొంతకాలము గడచెను. ముగ్గురు రాణులు గర్భమును ధరించిరను వార్త పురమంతయు ప్రాకెను. రాణుల యొక్క దేహములు కాంతివంతమై కలకలలాడదొడగెను. 10వ మాసము వచ్చెను. గాదులు ఇప్పుడో అప్పుడో అని ప్రసవ సమయములకు సర్వసిద్ధములు గావించి రాణులను అతి జాగ్రత్తగా చూసికొనుచుండిరి. ఇంతలో కౌసల్యకు ప్రసవ బాధలు ప్రారంభమైనవని విని దాదులు రాణి మందిరమునకు వెళ్ళుచుండగనే పట్టపు రాణిగారికి కుమారుడు కలిగెనను వార్త అంతఃపురమంతయు ప్రాకెను. 2వ దినము కైకకును ఒక పుత్రుడు కలిగెను. 3వ దినము సుమిత్రకు ప్రసవ బాధలు ప్రారంభమయి ఆమె 2 కుమారులను కన్నదని అంతఃపురమే కాక పురమంతయు ఈ వార్త వ్యాపించెను. అందరూ ఆనందించిరి. భూమి సస్య శ్యామలమయ్యెను. సర్వవాద్యములు మ్రోగినవి. మేఘములు ఆనంద జల్లులు పన్నీరు జల్లుల వలె పరిమళమైన బిందువులతో 2 నిమిషములు అంతఃపురము పైన మాత్రమే కురిపించెను. ఈ రీతిగా పుత్రులు పుట్టిన తక్షణమే ఎచట చూచినా శుభములే కనిపించెను. దశరథ మహారాజు ఆనందమునకు అంతులేదు.
కుమారుడు ఒక్కడైనను లేరని విచారించుచున్న సమయమున 4 పుత్రులు ఒకే పరి కలిగిన వార్త వర్ణనాతీతమైన ఆనందము. రాజు బ్రాహ్మణులను పిలిపించి వారలకు సువర్ణ గో భూదానములు గావించెను. బీదలకు తగు రీతి ధనమును ఇప్పించెను. వసతులు కల్పించెను. వస్త్రములు పంచెను. అన్నము పెట్టించెను. ఎక్కడ చూచినను ప్రజలు జయ జయ ధ్వనులు గావించుచుండిరి. శుభచిహ్నములకు సభ్యులు నాట్యములు గావించదొడగిరి. మాకు క్రొత్త ప్రభువులు అవతరించిరను ఆనందముతో ప్రజలు వారింటిలో వారిలకు పిల్లలు కలిగిన దానికంటెను ఎక్కువగానే ఆనందించుచుండిరి. కొందరు స్త్రీలు తమ రాణులకు కొమరులు కలిగినది భగవత్ కటాక్షమే అని విశ్వసించి భగవంతునకు ధన్యవాదములన్నట్లు పూజలు గావించిరి. దశరథుడు కులగురువగు వశిష్ఠుల వారిని రప్పించి అతని సలహాననుసరించి ఉద్దండుడైన సిద్ధాంతిని పిలిపించి జాతకములు వ్రాయించెను. ఉత్తరాయణ వసంత ఋతువు, చైత్రమాస శుక్లపక్ష శుద్ధ నవమి, పునర్వసు నక్షత్ర, సోమవార సింహలగ్న అభిజిత్ కాలమున లోకమంతయు విశ్రమించువేళ సమశీతోష్ణ సమయమున కౌసల్యకు కుమారుడు కలిగెను. 2వ దినమున చైత్రశుద్ధ దశమి మంగళవారం పుష్యమి నక్షత్ర గంధయోగ తైతులాకరణమున కైకేయి కుమారుని కనెను. 3వ దినమున అనగా చైత్రశుద్ధ ఏకాదశి బుధవారము ఆశ్లేష నక్షత్ర వృద్ధియోగ గరకరణమున సుమిత్రాదేవి 2 కుమారులను ప్రసవించెను. ఈ వివరములు సిద్ధాంతికి తెలిపి వారి జాతక ఫలమెట్టిదో విచారించి వీరలకు నామకరణము చేయుటకై తగిన ముహూర్తమును కూడా స్థిరపరచి తెలుపుమని దశరథుడు కోరగా 2 నిమిషములు ఆలోచించి తమ యోగ దృష్టితో భవిష్యత్తును తిలకించి కులగురువగు వశిష్ఠుల వారు, మహారాజా, నీ కుమారులు సామాన్యులు కారు. పుట్టిన పిల్లలు నిరుపమానులు. వారలకనేక పేరులు కలవు. వారు నిజముగా మానవ మాత్రులు కారు. మానవాకారమును ధరించిన దేవతా అంశములు, దివ్యమూర్తులు. ఇది ప్రజల భాగ్యమనే చెప్పవచ్చును. ఇట్టి పవిత్ర పురుషులకు నామకరణము గావించుట నా భాగ్యమని భావించుచున్నాను. తల్లులు వేరైనను తండ్రి ఒకడే అగుట చేతను కౌసల్యాదేవి ప్రసవంతోనే పురుడు అందరికిని ప్రారంభమైనది. ఈ మధ్యలో వచ్చిన పురుడు అంత పాటించనక్కరలేదనియును ప్రథమ పుత్రుని జన్మముననుసరించి 10వ దినము దాటగనే అనగా 11వ దినమున నామకరణమునకు మంచి సమయమనియును ఆనాటికి తగిన సన్నాహములు గావింపుమనియు తెలిపి రాజు నమస్కారమును అందుకొని వశిష్ఠుల వారు వెళ్లిపోయిరి. సిద్ధాంతి గారు కూడాను దానిని అంగీకరించి నామకరణమునకు తగిన సామాగ్రి పట్టీని తయారు చేసి పురోహితుని చేతికిచ్చి రాజు అందించిన కానుకలను అందుకొని ఆనందముతో వెడలిపోయెను. ఆనాటి నుండి దశరథుడు తమ బంధుమిత్రులకు, రాజులకు, సామంతరాజులకు, ఋషులకు, పండితులకు నామకరణ వృత్తాంతమును వారి వారి స్థానమును అనుసరించి పత్రములను పరివారముతోనూ, పండితులతోనూ, బ్రాహ్మణులతోనూ, మంత్రులతోనూ తెలిపి పంపెను. 10 దినములు గడచెను. అయోధ్య పట్టణమును అత్యంత రమణీయముగా అలంకరించి గంధర్వులు గానము చేయుచున్నారా అన్నట్లు ఎచ్చట చూచినను అతి రమ్యమైన గానము గాలిలో లీనమయి దేశమునంతయు వ్యాపింపజేయుచున్నదా అన్నట్లు వినిపించెను. వీధులలో పరిమళ ద్రవ్యములు చల్లదొడగిరి. అయోధ్య నగరము జనులచే క్రెక్కిరిసిపోయెను. పండితులు, ఋషులు మాత్రమే అంతఃపురమును ప్రవేశించిరి. మిగిలిన రాజులు ప్రజలకు తగిన వసతులు ఏర్పరచి రాజభవనమునకు ముందు భాగమున అందరూ ఆసీనులగుటకు తగిన పందిళ్లు వేసియుండుటచే అందులో చేరి నామకరణ వైభవమును తిలకించుచుండిరి. ఇంతలో దర్బారు హాలునకు మంగళ వాద్యములతో, బ్రాహ్మణ స్వస్తి వాచకములతో సుమంగళులు
శుభవచనములు పలుకుచుండా కౌసల్య, సుమిత్ర, కైకేయి తమ బిడ్డలను పొత్తిల్లో ఉంచుకొని ఒకరి వెనుక ఒకరు వరుసగా వచ్చుచుండా ఆ ముగ్గురు తల్లులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను బాలల రూపముతో బాహ్యలోకమునకు ఎత్తుకొని వచ్చు దేవతా స్త్రీల వలె కనిపించిరి. వారి ఆనందము, తేజస్సు వర్ణనాతీతము. ప్రజలు వారులను చూడగనే జేజేలు చెప్పిరి. స్త్రీలు మంగళహారతులెత్తిరి. మువ్వురికి 3 ఉన్నతాసనములు తగినట్లుగా సిద్ధము చేసియుండిరి. అందులో మొదట కౌసల్య, తరువాత సుమిత్ర, తరువాత కైక ఆసీనులైరి. కౌసల్య కుడి ప్రక్కన దశరథుడు ఆసీనుడాయెను. బ్రాహ్మణులు మంత్రములు ప్రారంభించిరి. ఒకవైపున హోమములు మొదలుపెట్టిరి. బంగారు పళ్ళెరములలో బియ్యమును పోసి వాటిపై మెత్తని వస్త్రములు పరిచి అందుపై పిల్లలను పరుండబెట్టి వశిష్ఠుల వారి ఎదుట పెట్టిరి. కౌసల్య కుమారుడు వశిష్ఠుల వారి వైపు చూచుచూ ఏదో పాత పరిచయమున్నట్లు చూపరులకు ఆశ్చర్యము కలిగించినట్టులా వశిష్ఠుల వారిని చెంతకు రమ్మని పిలిచినట్లు ఆ బాలుడు గంతులు వేయదొడగెను. ఇంతవరకు మీరు సాయి భగవానుడు రచించిన రామకథా రసవాహిని పుస్తక పఠనాన్ని విన్నారు. ఆదివారం తరువాయి భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సాయిరాం.